లైట్ లాగిన పవర్ పోయింది లైట్ చెప్తాడు నీకు ఏమన్నా లైట్ పెట్టి అన్నా డ్రైవర్ రాదు ఆడియో మన పూర్తి అవుతుంది ఇదైపోతే నన్ను మళ్ళీ వాడి రే మణి వెయిట్ పెట్టరా మణి లైట్ పెట్టు
ఒకే దేవుడిలో ఒకే దేవుడు ఒకే దేశమైన సిద్ధాంతాన్ని ప్రపంచాన్ని కూడా ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధించిన ఆ బోధన గమనించుకుంటూ ఈరోజు కొన్ని లక్షల మంది పూర్తి ప్రపంచమంతా కూడా ఈ కార్యాన్ని చేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామని అడిగినట్లయితే ఈ మంజూరు ఆఫీసులో ఈ ఒక దేవుడు కార్యక్రమం ప్రపంచమంతా అందరూ కూడా దేవుడు వచ్చి తెలియాలనే ఉద్దేశం మీదే కొన్ని పాటల సీడీలు ఆడియో సీడీలు తయారు చేసి దానిలో విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ ఇంకా చాలా రాజమండ్రి ప్రాంతాలను కూడా దాన్ని విడుదల చేశాం. అదేవిధంగా పుస్తకాలు కూడా అనేక ఇప్పుడు ఈ సమయంలో పుస్తకాలు కూడా మనం విడుదల చేస్తున్నాం. పుస్తకాలు విడుదల చేయడం ఏంటంటే మనం శ్రీ రామకృష్ణ ఈరోజు మనుజాదాశ్రమం ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ శ్రీ రామకృష్ణ దివ్య సంగమన దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక సంస్కరణ మహోత్సవం అమృత మంజరి అమరత్తు తన ప్రేమ గల చేతుల నైపుణ్యం మన పుస్తక విడుదల కార్యక్రమంలో మనమందరం జరుపుకుంటున్నాం. ప్రథమంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆత్మీయ గ్రంథావిష్కరణ సమావేశములకు అనేక మంది ఆత్మీయ నాయకులు, ఆధ్యాత్మిక కవులు, సాహితీవేత్తలు, ముఖ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇంకా అనేకులు పాల్గొంటున్నారు. ప్రస్తుత యవ్వన సముదాయములకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగించుటకు శ్రీమన్నారాయణ శ్రీ రామకృష్ణ గారి ఉపదేశములను ఈ విధముగా పుస్తకములను అందించుతున్నది మనజ్యోతి ఆశ్రమం. ఈరోజు చాలా మంచి శుభదినం. అతిథులను కూడా మంచి సమయంలో వచ్చి ఉన్నాం. కొంచెం కార్యక్రమం లేట్గా ప్రారంభించి ఉన్నాం. దయచేసి అందరూ క్షమించాలి. నమో భగవతే శ్రీకృష్ణ నరసింహారెడ్డి గారు మాకు సుపరిచితులే. ఎందుకంటే నేను ఆర్టీసీ కండక్టర్గా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నెల్లూరు అక్కడ పరిచయం అయ్యారు సార్. అప్పుడు మనజ్యోతి అని బుక్ నాకు ఇచ్చి ఈ విధంగా మనజ్యోతి ఆశ్రమంలో ఒకే దేవుడు ఒకే దేశం కూర్చోండి అనే అనేక మతాలందరూ కలిసి సర్వమత సమ్మేళనం జరుగుతుంది సార్, మీరు అసలు కలుసుకుని చెప్పాను. సార్ వచ్చారు, ఆయన తర్వాత ఫ్యామిలీతో కూడా వచ్చారు సార్. చాలా సార్లు వచ్చి ఉన్నారు. ఈరోజు ఇక్కడికి ఆయన రావడానికి మాకు సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా సంతోషించిన సమయం. ఇప్పుడు తర్వాత శ్రీ స్మైలి మిత్రేంద్ర రెడ్డి గారు బీటెక్ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ చెప్పండి. సైన్స్ మాస్టర్ గారు గ్లోబల్ ఇంగ్లీష్ హై స్కూల్ ముసలు వారు కూడా కావాలి వారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ గౌరవమైన శ్రీ కె ఆదిమూర్తి గారు ఎంఎస్సి ఎంఈడి జెడ్పీ స్కూల్ గౌరవనీయులు శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారు బీఫాం కొండబెట్టుకుంట వారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ నిమ్మలపల్లి శ్రీనివాసులు గారు వారు కూడా సాధారణంగా చేసి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు ఆర్టీసీ రిటైర్డ్ టీ2 గారు మరియు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ ఎస్ దామోదర్ నాయుడు గారు బిఏ బిఈడి గ్లోబల్ ఇంగ్లీష్ హై స్కూల్ కరెస్పాండెంట్ ముస్లిం
వారిని కూడా సాధారణంగా గౌరవ శ్రీ మహేష్ రెడ్డి గారు ఎంటెక్ కావాలి వారిని కూడా సాధారణంగా చేయండి. दो, तीन, चार, 5, 6, 7, 8, 9, 10 बस हरे कृष्ण మన పాస్ అయితే తిరుపతికి పరపతించిన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతికి పరపతించిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఉన్నాడు. Arise, awake, stop not till the goal is reached. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరా నిబోధత అన్న స్వామి వివేకానందుడు యువజీవుల ఖండంలో ఉన్నాడు. 1 God, 1 nation, 1 country, 1 religion అన్న లహరి కృష్ణ గారు మన గుండెల్లో ఉన్నాడు. అయితే ఈరోజు సభ నాకు చాలా ముచ్చటగా రామ చక్కగా ఉంది. సభ ఇంత అందంగా ఉన్న కారణం మగవాళ్ళు కాదు, స్త్రీ శక్తి. ఆడవాళ్ళు చాలా మంది రావడం వల్ల చాలా చూడముచ్చక చాలా ఆనందంగా ఉంది. అయితే మనం ఇప్పటికీ సమయం గడిచిపోయింది కాబట్టి చాలా బ్రీఫ్గా చెంపుగా మాట్లాడుకున్నాం. ఆయన ఏం చెప్పాడంటే రఘుకృష్ణ గారు ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే జాతి అని చెప్పాడు. సభలో అని చెప్పాడు స్టార్స్ ఆర్ మెనీ అనేటువంటి శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి యొక్క పాద పద్మాలకి నమస్కరించి తిరుపన్నామని ప్రదర్శనామని కాబట్టి ఆయన చెప్పింది ఒకే మాట. మనందరం ఒక్కటి, కులములు కానీ మతములు కానీ ఆయన ఒక్కడే చెప్పాడు. దీన్ని వేమన చెప్పాడు చాలా సింపుల్ భాషలు. పశువుల వన్నే వేరు, పాలెల్లా ఒక్కటి, పుష్ప జాతి వేరు, పూజ ఒకటి, దర్శన అంబులాలు దైవంబున ఒక్కటి, విశ్వరామ వినరవేమ. ఎన్ని రకాల రంగులు పశువులు ఉన్నా కూడా పాలన్నీ తెల్లగానే ఉంటాయి. ఎన్ని రకాల పుష్పాలు ఉన్నా కూడా చేసే పూజ ఒక్కటి. ఎన్ని శాస్త్రాలు ఉన్నా కూడా బైబిల్, అలాగే భగవద్గీత, అలాగే అల్లాహ్ ఖురాన్ ఇవన్నీ ఉన్నా కూడా అన్ని ఏం చెప్తాయంటే భగవంతుడు చేరి మార్గాన్ని చెప్తాయి. మేము బిడ్డగుడికి వచ్చాం, కొందరు కావుల నుంచి వచ్చారు, మేము నెల్లూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చాం కదా. దారులు వేరైనా గమ్యం అనేది ఒక్కటి. ఇలా దేవుడు చేసే మార్గానికి సులభతం చేసినటువంటి మహనీయుడు లహరి కృష్ణ గారు. ఇక ఆలస్యం లేకుండా చాలా మంది గంటలు గంటలు మాట్లాడి ప్రజ్ఞ, విజ్ఞం, ప్రతిభ ఇవ్వాలి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత సమయం ఉంటే నేను మాట్లాడతాను. అలా మనం ఇళ్ళకి వెళ్ళిపోవాలి కదా. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేసుకుండా సొల్లు కబుర్లతో జొల్లు కబుర్లతో కాకుండా ప్రశాంతంగా వినండి. మీరు ఎవరికైనా నిలబడాలా అన్న కోరిక ఉంటే వచ్చే ఎలక్షన్లో నిలబడతారు. కానీ ప్రస్తుతానికి ప్రశాంతంగా సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని వినండి. సభ అయిపోయి లోపల ఏ సెల్ ఫోన్ మోగతాదో ఆ మోగిన సెల్ ఫోన్ నేను తీసుకోను, ఆ పక్కన ఉండే వాళ్ళ సెల్ ఫోన్ తీసుకుంటా. మీ ఫోన్ పోకుండా ఉండాలంటే మీ పక్కన సెల్ ఫోన్ బాగా సెలవుతో పెట్టాలి, బాగా వినాలి. అది వినడం అవకాశమా, మాట్లాడడం అవకాశమా? వినడం అవకాశం. ఎందుకంటే ఎవరు మాట్లాడినా, మోడీ మాట్లాడినా, వాళ్ళ డాడీ మాట్లాడినా, మోదీ మాట్లాడినా, వాళ్ళ డాడీ మాట్లాడినా, తపాయి మాట్లాడినా, తుపాకీ మాట్లాడినా, ఈ నరసింహారెడ్డి మాట్లాడినా, సమరసింహారెడ్డి మాట్లాడినా తెలుసునే మాట్లాడతారు. వింటే తెలుగుని కూడా వింటారు. కాబట్టి జాగ్రత్తగా కోరుకుంటూ నమస్తే. మిగతా కుమారి స్మైలీ మిత్రవిందారెడ్డి అంటే చిన్న స్పీకర్తో మొదలు పెడదాం. ఇది కూడా చిన్న స్పీకర్, నేనేమో పెద్ద స్పీకర్. ఉన్న వాళ్ళు అందరికైతే నేను పెద్దవాడిని అనుకుంటా. ఎందుకంటే ఇంకా చిన్న స్పీకర్, పిల్ల స్పీకర్లు, వీడు పెద్ద స్పీకర్లు. కాబట్టి చిన్న నుంచి మొదలు పెడదాం. ఈ పేరు కుమారి స్మైలీ మిత్రవిందారెడ్డి. బీటెక్ చదివింది. ఈ అమ్మాయి ఎవరో కాదు, నా కూతురే.
పులి కడుపున మేక పుట్టదు, పులి కడుపులు పుట్టది, పులి పుట్టది. అమ్మాయిని మాట్లాడే కోరుతున్నాను. నమస్తే. కృష్ణాయ నమః. అందరికీ నమస్కారం. నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. సభను అలంకరించిన అందరికీ నా నమస్కారములు. ఇక్కడ మన థీమ్ వచ్చేసి 1 నేషన్ 1 కంట్రీ 1 రిలీజియన్ 1 గాడ్ అనేది మన థీమ్. సో నేను మనుజ్యోతి ఆశ్రమానికి మా కుటుంబంతో కలిసి 3 సార్లు వెళ్ళాను. సో బిట్రగుంటకి వచ్చింది 1వసారి కాదు, 2వసారి కాదు, 3వసారి అసలే కాదు, మొట్టమొదటిసారి. ఇదే మొదటిసారి నేను బిట్రగుంటకు వచ్చి మీతో కలిసి మాట్లాడుతున్నాను. ఈ ఒకే జాతి, ఒకే మతము అన్నీ ఒకటే. మన దేశంలో మన భారతదేశం యొక్క మెయిన్ మోటో ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మన మోటో. సో ఎప్పటి నుంచో, ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మనం చెప్తున్నది ఇదే. కానీ కొన్ని సలహాల వల్ల మనం అది కొంచెం తప్పిపోయి పాటించలేకపోతున్నాం. సో మన లహరి కృష్ణ గారు ముందు నుంచి ఇది గమనించి ప్రజల్ని చాలా ఐకమత్యంగా ఉంచాలని తన ప్రసంగాలతో, తన మహిమలతో చాలా ఆకట్టుకున్నారు. ఇప్పటికీ మన గుండెల్లో ఆయన ఉన్నారు. ఇక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఇప్పుడు నేను ఒక జాతికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ దేనికి సంబంధం లేని మీకందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఒక స్వాగతాన్ని తెలియజేస్తాను. ఫ్రీగా వచ్చే దేన్నైనా చీ పో అంటామని, రిస్క్ తీసుకొని ఏదైనా సాధించే వాళ్ళమని, పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని, ప్రతిభను మించిన పదును ఆయుధం లేనే లేదని, సాగుతున్న రహదారుల్లో మొహమోటం కూడదని, గోచి పెట్టి కాకా పట్టే వ్యవహారం నచ్చదని, ఎంచుకున్న టార్గెట్ వదిలే తాటే తప్పని, దూసుకు వచ్చే ఆత్మశక్తిపై డౌటే రావద్దని, పడినా లేచి తీరం చేరే కెరటం గొప్పదని, ముందుకు తప్ప వెనకకు మరలని నదిమా నేస్తమని, ప్రతి ఓటమిలో గెలుపును చెప్పే పాఠం ఉన్నదని, ప్రయత్నాన్ని ఆపకపోవడమే విజయ రహస్యమని, కాలం కన్నా వేగంగా ఉరికి ఉరికి శిఖరాలెన్నో అధిరోహించే కుర్రతనానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. ఆలోచనలో ముసలితనం లేనోళ్ళంతా కుర్రతనం, 60 ఏళ్ళు మనస్సుకు రాని వాళ్ళకే కొత్త స్వరం. మనుజ్యోతి ఆశ్రమం శ్రీ లహరి కృష్ణ గారి భక్తులందరికీ నా స్వాగతం. మన భారతదేశం యొక్క బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. నదులు చాలా ఉంటాయి, కానీ ప్రతి నది కలిసేది ఒక సముద్రంలోనే. అలా మన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ కలిసేది ఆ యూనిటీ అనేది, ఐకమత్యం అనేది మనకు ఉంటేనే మన భారతదేశం ఇంకా డెవలప్ అవుతుంది. మనం ఇంకా ఎదిగే స్టేజ్ లోనే ఉన్నాం. కాబట్టి మనం అందరం కలిస్తే, చిన్న పెద్ద అందరూ కలిస్తేనే, ఐకమత్యంగా ఉంటేనే మన దేశం డెవలప్ అవుతుంది. సో మన దేశంని బట్టి మనం కూడా డెవలప్ అవుతాము. మనకెందుకులే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే కావు, మన నుంచే స్టార్ట్ చేయాలి, ఆ పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది. సో యూనిటీ అండ్ డైవర్సిటీ అని చాలా అవసరము. సో మనకి మెయిన్ గా ఒక సాంగ్ ఉంది, అది నేను ఇప్పుడు పాడతాను. ఒక పాట పాడతాను. ఒక్కడే దేవుడు, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. రాముడని పిలిచింది నీవు, యేసుయే దైవమని కొలిచింది నీవు, అల్లా అని ఎలుగెత్తి పిలిచింది నీవు. ఏ పేరుతో నువ్వు పిలుచుకున్నా, ఏ తీరుగా నీవు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించు నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవుడు.
దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. సో ఈ సాంగ్ చాలా బాగా ఉంటుంది. నాగార్జున గారు నటించారు ఈ సాంగ్. దేవుడే ఉన్నాడని ఐకమత్యంగా ఉండాలని ఆ దేవుడు మనని కోరాడు. రాముడే దేవుడని పిలిచింది మీరు, యేసుయే దైవమని తలచింది మీరు, అల్లా అని ఎలుగెత్తి పిలిచింది మీరు. ఏ దేవుడు నువ్వు పిలుచుకున్నా, ఏ పేరుతో నీవు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ తలతలను హిందూ మతమన్నాము, నీ జ్ఞానం చంద్రవంక కలకలను ఇస్లాము అన్నాము నీవు. యేసు రక్త కన్నీళ్లను క్రైస్తవ మతమన్నావు నీవు. జైలు అని బౌద్ధమని సిక్కు అని మొక్కుకునే పలుగొంతుల పలుగుంటల పలుకేదైనా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. సో ఇలా ఒక్కడే దేవుడు మనకి ఎన్ని ఉన్నా మనకు ఐకమత్యంగా ఉండాలి. ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊర్లో మనందరికీ తెలిసిన కథేమి, ఒక తండ్రి ఉంటాడు, తనకి 4 కొడుకులు ఉంటారు. సో ఆ తండ్రి ముసలితనం వచ్చేస్తుంది, పెద్దవాళ్ళు అయిపోతారు. సో ఆ కొడుకుల్ని బాధ్యతలని తీర్చుకొని మంచి చదువు చెప్పించి ఉద్యోగాల్లో ఉన్నారు, పెళ్లిళ్ళు చేశారు, అంతా అయిపోయింది. సో ఆ తండ్రి సంపాదించుకున్న ఆస్తి అంతా తన కొడుకులకి పంచాలనుకుంటారు. కానీ ఆ కొడుకులు కరెక్ట్ మంచి దారిలో ఉన్నారా లేదా, వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళ 4గురిని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. సో ఇలా నేను ముసలితనం వచ్చేస్తుంది కదా, సో నా బాధ్యతలని మీకు అప్పగిస్తున్నాను, నాకున్న ఆస్తి అంతా మీకు పంచుదాం అనుకుంటున్నాను అని చెప్పి మీరు ఎలా ఐకమత్యంగా ఉంటారు అని నేను నమ్ముతానో మీరు నిరూపించండి అని అంటారు. వాళ్ళు నేను ఈ బిజినెస్ చేస్తాను, ఈ ఉద్యోగం చేస్తాను అనేది ఏదో చెప్పారు. కానీ ఆయన వాళ్ళ కొడుకులకి ఆ విలువ, ఐకమత్యం యొక్క విలువ తెలియజేయడానికి 4 కట్టె పుల్లల్ని, బాగా పెద్దగా ఉన్న కర్రల్ని, కట్టె పుల్లల్ని తెమ్మని చెప్తాడు. వాళ్ళు తెస్తారు. ఆయన ఏమంటాడంటే వాళ్ళ తండ్రి, ఇప్పుడు మీరు ఎన్ని అయితే కట్టెపుల్లలు తెచ్చారో అన్ని కలిపి ఒక్కొక్కరుగా దాన్ని విరచండి అని చెప్తాడు. ఒక్కొక్కరు ఫస్ట్ కొడుకు వస్తాడు, దాన్ని పట్టుకుంటాడు, అన్ని కర్రపుల్లల్ని ఒక కట్ట కట్టి విరచమంటాడు, కానీ విరచలేకపోతాడు. రెండో కొడుకు వస్తాడు, అలానే చేస్తాడు, కానీ విరచలేకపోతాడు. అలా 4 ఆ కర్రల్ని కుంచలేకపోతారు. ఇప్పుడు ఆ తండ్రి సరే అదంతా వదిలేయండి, ఒక్కొక్క కట్టెపుల్లని తీసుకొచ్చి విరచండి అని అంటారు. అప్పుడు ఒక్కొక్క కట్టెపుల్ల తీసుకొని ఫస్ట్ కొడుకు వచ్చి విరుస్తాడు, విరిగిపోతుంది. ఇంకొక కొడుకు వచ్చి అన్ని తీసుకొని అలా 4 కొడుకులు సపరేట్ గా విడివిడిగా కట్టెపుల్లని తెచ్చి విరుస్తారు. అప్పుడు విరిగిపోతాయి. సో ఆ తండ్రి ఏమంటాడంటే, చూడండి కొడుకులారా, నేను ఇదే మీకు చెప్తున్నాను, మనం ఎప్పుడు విడివిడిగా ఉంటే మనం బలహీనం అయిపోతాము. మనల్ని గొడవలు చేసి అలా చేసి మనం బలహీనులు చేస్తారు. మనం ఒకటిగా ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం బలంగా ఉంటాము. ఒక్కొక్కరు ఉండకూడదు, ఐకమత్యంగా బలంగా ఉండాలి అని తన తండ్రి చెప్తారు. సో అది ఇప్పుడు మనకి చాలా అవసరము. ఒక్కొక్కరు ఒకేలాగా ఉంటే బలం ఉండదు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కలిసి ఉంటేనే మనకు బలం ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం అని అదే చెప్తారు. మన భారతదేశం అదే. అందరూ అలా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వనజ్యోతి ఆశ్రమానికి, శ్రీమన్నారాయణ లహరి కృష్ణ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ. భూత ఘనము అన్న మాటకు నిదర్శనం, సజీవ సాక్ష్యం స్మైలీ. దాని పేరు స్మైలీ ఎందుకు పెట్టానంటే, స్మైల్ వైల్ ఇస్ స్మైల్, అదర్స్ విల్ స్మైల్,
and soon they will feel miles and miles of smiles, and life is worth while you smile. అగ్రిక్స్ చెప్పారు, ఏ ఫేస్ లో అయితే స్మైల్ ఉంటుందో ఆ ఫేస్ లో దేవతలు ఉంటారు. ఈడుపు కొట్టు మొహం పెట్టుకొని దరిద్ర మొహంతో ఉంటే ఆ ఫేస్ లో దయ్యాలు ఉంటాయని చెప్పేశాడు. కాబట్టి ఫేస్ లో స్మైల్ ఉండాలి. అయితే స్మైల్ ఏం చెప్పింది? ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు అని అదరగొట్టింది. ఆ ఒక్క దేవుడు ఎవరు అంటే లహరి కృష్ణ మాత్రమే. ఆ ఒక్క దేవుడు లహరి కృష్ణ. కాబట్టి దేవుడు నేను ప్రజలు చెప్తుంటాను, ఓ లార్డ్ లహరి కృష్ణ, grant me the body of Muhammad, the brain of Shankara, the heart of Buddha, the purity of Zoroaster, the forgiveness of Jesus Christ, the fearlessness of Vivekananda, the righteousness of Ramatirtha, the non-violence of Mahatma Gandhi, the patience of Sir Isaac Newton, the talent of Srinivas Ramanujan, the brilliance of Advan Srinivasastri, the service of Manujyoti Ashramam అని చేసే కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి లభిస్తున్నటువంటి దారిలో నడిచి మన జీవితాలను ఉత్తమ పదార్థాలు జరుపుకోవాలని ఆశిస్తూ, తర్వాత స్పీకరు ఆదిమూర్తి గారు ఎంఎస్సి పివిడి జెడ్పీ స్కూల్ అసిస్టెంట్ వారి బ్రీఫ్గా బుల్లెట్ మరియు మిత్రుడు విజయ్ గారు, దయాకర్ గారు మరియు మిగిలినటువంటి సభాసీనులైనటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభిస్తున్నాను. జిల్లా పరిషత్ హై స్కూల్ కావల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను నేను. 1996 ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పుడు కొండమిట్టలో మొట్టమొదటిగా నేను 7 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. మరి నేను ఆ రోజు ఏం బోధించానో తెలియదు, కానీ నాలో ఒకడైనటువంటి నాకు శిష్యుడైనటువంటి లియో కుమార్ నా దగ్గరకు వచ్చి, మీరు ఈ సమావేశానికి రావాలి సార్, మేము ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తా ఉన్నాము అని చెప్పి నన్ను ఒక 20 రోజుల నాడు కలిసి పిలవడం జరిగింది. ఎప్పుడో 30 ఏళ్ళ నాటి ఓ విద్యార్థి నన్ను గుర్తుపెట్టుకొని నా దగ్గరకు వచ్చి ఈ అవకాశం నాకు ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి సుకృతంగా భావిస్తున్నాను. తర్వాత వాళ్ళు కొన్ని పేపర్స్, ఒక బుక్ ఇచ్చారు నాకు. ఆ బుక్ కానీ ఆ పాంప్లెట్ కానీ చూస్తే ఎట్లా ఉందంటే, ఒకే మతం, ఒకే దేశం. ఇది చాలా చిన్న పదాలు, కానీ అవి చిన్న పదాలు కాదు. విశ్వ మానవ సమాజానికి మెట్లు. సమాజం అంతా కూడా ఒక ఉన్నత స్థితిలోకి రావాలి, మానవాళి మనుగడ ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ 2 మాటలు మన మనసులో కనుక పెట్టుకోగలిగితే ఏ విధమైనటువంటి వైషమ్యాలు అనేటువంటి వ్యక్తుల మధ్య ఉంటాం. ఈ భూమి మీద భూమి ఎప్పుడు పుట్టింది, భూమిలో మతం ఎప్పుడు పుట్టింది, మతం తర్వాత కులాలు ఎట్లా ఉద్భవించాయి అనేటువంటి విషయాల గురించి కూడా చర్చించాల్సినటువంటి సందర్భం ఇక్కడ. మానవాళి పరిణామ క్రమంలో మొట్టమొదటి నాగరికత ప్రారంభమైనప్పుడు మతాలు లేవు, కులాలు లేవు. మరి అక్కడ ఈ ప్రకృతితో మమేకమై ఈ భూమి మీద జీవులుగా ఉన్నటువంటి 80,000 కోట్ల జీవరాశులతో మనిషి కూడా ఒక జీవుడిగా బ్రతుకుతున్నాడు. మరి మిగిలినటువంటి జీవరాశులకన్నిటికీ కూడా మనిషికి ఉన్నటువంటి జ్ఞానం లేదు. మనిషిని ఆ విధంగా మిగిలినటువంటి జీవరాశుల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఈ భగవంతుడు సృష్టించబడ్డాడు. మిగిలినటువంటి 80,000 కోట్ల జీవరాశులన్నీ కూడా మీరు గమనించండి, వాటి రూల్స్ని వైలేట్ చేయవు, వాటి నియమాలను అతిక్రమించవు. సింహం మాంసం మాత్రమే తింటుంది, యాపిల్ పండు తింటుంది. పక్షులు గింజలు మాత్రమే తింటాయి.
వాటి ఆహారం కోసం మాత్రమే కొన్ని పక్షులు కీటకాలను చంపి తింటాయి. ఏ జీవి అయినా ఈ భూమి మీద తన మనుగడ కోసం, తను బ్రతకడం కోసం ఇంకొక జీవిని చంపడం కానీ తినడం కానీ చేస్తుంది. కానీ మనిషి మాత్రం తన మనుగడ, తన వారసులు, తన మనవళ్ళు, తన తరతరాలుగా ఆస్తులను కూడబెట్టుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి ఇప్పటి నుంచి ఆయన ప్రణాళికలు రూపొందించి దేవుడు ఇచ్చినటువంటి మంచి మానవ జన్మను ఉపయోగించుకోకుండా నిరంతరం రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా శ్రమించి, జీవించి, కష్టించి, సంపాదించి దాన్ని అనుభవించకుండానే చనిపోయేటువంటి జీవి ఏదైనా ఈ భూమి మీద ఉందంటే ఒక మనిషి మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాగరికత పరిణామ క్రమం ప్రారంభమైనప్పుడు కులాలు లేవు, మతాలు లేవు, మనుషులందరూ ఒకటే, మనుషులందరూ ఒకరికొకరు సహకరించుకున్నారు, చాలా ఆనందంగా చక్కగా జీవించగలిగినారు. ఆ పరిణామ క్రమంలో ఆ తర్వాత సింధు నాగరికత, మీరందరూ కూడా విని ఉంటారు, సింధు నది దగ్గర భారతదేశంలో వేల సంవత్సరాల పూర్వం నాగరికత ప్రారంభమైంది. అత్యంత అద్భుతమైనటువంటి నాగరికత, అత్యంత సైన్స్ అండ్ టెక్నాలజికల్గా డెవలప్ అయినటువంటి నగరాలు కలిగినటువంటి నాగరికత సింధు నాగరికత. ఆ సింధు నాగరికతని సింధు అని పలకలేనటువంటి కొన్ని దేశాల వాళ్ళు హిందూగా మార్చినారు. హిందూ అని పిలవడం జరిగింది. అక్కడ నుంచి కొంత జ్ఞానం పెరిగినటువంటి మనిషి ఆ హిందూని ఒక రిలీజియన్గా, ఒక మతంగా రూపుదిద్దుకోవడం జరిగింది. ఈ విధంగా హిందూ మతం అనేటువంటిది ప్రాచుర్యంలోకి వచ్చింది. హిందూ మతానికి చరిత్ర ఎక్కడుంది అంటే, మీరు దాని చరిత్ర ఆనవాళ్ళు పట్టడం అనేటువంటిది జరిగేటువంటి పరిణామక్రమం కాదు. అయితే ఆ తర్వాత ఈ భూమి మీద, ఈ విశ్వం మీద మహమ్మదీయ మతం కానివ్వండి, క్రైస్తవ మతం కానివ్వండి, బౌద్ధ మతం కానివ్వండి, జైన మతం కానివ్వండి, ఎన్నో మతాలు ఆవిర్భవించాయి. అన్ని మతాలు చెప్పేటువంటి సారాంశం ఒకటే, అన్ని మత ప్రబోధకులు చెప్పినటువంటి సారాంశం ఒకటే. మనమందరం కూడా నీతిగా అన్నటువంటి ఒకే ఒక నినాదంతో నేను ఆలోచిస్తున్నా, నేను ఈ సభ మీద మాట్లాడగలిగినటువంటి అర్హత ఉందా నాకు అని. పర్వాలే, ఎందుకంటే జుట్టు నడిచింది కాబట్టి ఆధ్యాత్మిక బోధన చెప్పవచ్చు. పైగా పెళ్ళి దాదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు ఒక స్త్రీతోటి కలిసి కుటుంబం గడిపినాము అంటే తత్వం బాగా బోధపడుతుంది, బాగా అర్థమవుతుంది. భార్యతో 20-25 ఏళ్ళు జీవించినాం చక్కగా అంటే మనం తత్వం చెప్పవచ్చు. కాబట్టి నాకున్న పరిజ్ఞానంలో ఉపాధ్యాయుడు కాబట్టి పిల్లలకి చెప్పేటువంటి మాటల్లో కొన్ని మాటలు చెప్పగలనేమన్న ఉద్దేశంతో ఈ సభకి హాజరగలిగినాను. హాజరైనటువంటి విధంగా ఈ మాటలు చెప్తున్నాను. మొత్తంగా కన్క్లూజన్ నేను చెప్పేది ఏంటంటే, మిత్రుల దగ్గర ఒక కథ చెప్పినారు, నేను కూడా ఒక చిన్న కథ చెప్పాలి. అదొక పెద్ద అడవి. అందరికి వినిపిస్తుందా? అందరూ వినగలుగుతున్నారా? అందరూ వినగలుగుతున్నారా? థ్యాంక్ యూ. ఒక పెద్ద అడవి, ఆ అడవి మీద ఒక శిఖరం, ఒక కొండ, ఆ కొండ మీద శిఖరం అంచులో ఒక చెట్టు. మామూలుగా పక్షులు గూళ్ళు ఎక్కడ పెట్టుకుంటాయంటే మిగిలినటువంటి జంతువులకి దాని గుడ్లు అందని చోట. మరి ఒక చిలుక ఏం చేసిందంటే ఆ కొండ శిఖరం మీద చెట్టు మీద ఒక గూడు ఏర్పాటు చేసుకుని 2 గుడ్లు పెట్టుకుంది. పొదిగి పిల్లలు చేసింది. ఆ పిల్లలకి రెక్కలు వచ్చే దశలో ఎగిరి వాటి జీవనాన్ని కొనసాగించగలిగినటువంటి దశలో ఒక తుఫాను రావడం, ఆ చెట్టు మీద కొమ్మ విరగడం, ఆ గూడు కింద పడిపోవడం, ఆ గూడులో ఉన్నటువంటి ఒక పక్షి పిల్ల కొండ చెరికి అవతల, ఇంకో పక్షి పిల్ల కొండ చెరికి యువతల పడిపోయాయి. ఒకవైపు పడినటువంటి పక్షి పిల్ల ఒక బందిపోట్లైనటువంటి చేరింది. సన్యాసుల ఆశ్రమంలో చేరినటువంటి చిలక ఆ సన్యాసుల్ని గమనించింది, అక్కడున్న ప్రవర్తన గమనించింది, అక్కడున్న మనుషుల్ని గమనించింది. అది మాటలు నేర్చుకొని ఎవరైనా అక్కడ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రండి
బాగున్నారా, కూర్చోండి, కొంచెం మంచినీళ్ళు తీసుకోండి, దూరం నుంచి వచ్చినట్టున్నారు, అలసిపోయినట్టున్నారు, ఆయనకి ఏదన్నా కొంచెం నీళ్ళు ఇవ్వండి అని చక్కటి మాటలు మాట్లాడు. అదే కొండ చెరి అవతల పడి బందిపోట్లకు దొరికినటువంటి చిలక పిల్ల ఎవరో కొత్తవాడు వచ్చాడు, ఏదైనా డబ్బుందేమో పట్టుకోండి, వాడికి కట్టేయండి, వెతకండి, ఏమేమి దొరుకుతాయో గమనించండి, వాడి ద్వారా మనం ఏం సంపాదించగలమో చూడండి అని మాట్లాడటం నేర్చుకుంది. ఇవి రెండు చిలక పిల్లలు కూడా ఒక తల్లి పిల్లలే. ఇవి రెండు పుట్టింది ఒక తల్లికే, పెరిగింది ఒక గుట్లోనే. కానీ అవి పెరిగిన వాతావరణం వేరు. మన మనుషులు కూడా అంతే. మనం పెరిగే వాతావరణాన్ని బట్టి, మన తల్లిదండ్రులను బట్టి, మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మన పెద్దల్ని బట్టి మన బిడ్డలకు మన లక్షణాలు వస్తాయి. కాబట్టి మనం చెప్పవలసింది ఏంటంటే, ముందు మనం కరెక్ట్గా ఉంటే, తల్లి తండ్రి ఇంట్లో కరెక్ట్గా ఉంటే మన బిడ్డలు బాగుంటారు. సరే నేను లేదని చెప్పు, సుబ్బారావు వస్తున్నాడు కానీ అని చెప్పి ఆ తర్వాత వాడిని కొంచెం సేపటికి స్కూల్కి వెళ్ళరా టైం అవుతుందంటే, నాన్న టీచర్ ఈరోజు సెలవు పెట్టాడు, బళ్ళు ఏం జరగవు, క్లాసులు లేవు, పోయినా వేస్టే, ఆడుకోవడమే, అదేదో నేను ఇంటి దగ్గర ఆడుకుంటా అని అబద్ధం చెప్పడం మొదలు పెడతా. ఇది సహజం. తండ్రి మొదలు పెట్టాడు, బిడ్డ నేర్చుకున్నాడు. ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే, సార్ నరసింహారెడ్డి గారు ఎక్కువ మాట్లాడుతున్నానా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఉపన్యాసం చెప్పేటప్పుడు మనకు గుర్తు రావాల్సినటువంటి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇట్లాంటి గొప్ప గొప్ప ఉపన్యాసకులు గుర్తు రావాలి. మనం చెప్పాలి అంటే కొంతన్నా ఆచరించాలి. మొత్తం కూడా 100% ఆచరించాలని నేను చెప్పను, కొంతన్నా ఆచరించాలి. అట్లా ఆచరించగలిగినప్పుడు మనందరం కూడా చెప్పగలగాలి. మొత్తానికి నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల లభించేదన్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం. ఆ జన్మని సకృతం చేసుకొని మంచి మనుగడ సాగించి సమాజానికి మనం ఏమి ఇచ్చాం, ఈ సమాజానికి మనం ఏమి ఉపయోగపడ్డాం అని మనం ఆలోచించుకోగలిగితే మన ఈ జన్మ ధన్యమైనట్టే. చాలా ఉన్నాయి, వచ్చేటప్పుడు ఏం తేం, పోయేటప్పుడు ఏం తీసుకోవడం అందరికీ తెలిసిందే. అది ఆ విషయం ఎప్పుడు మాట్లాడతామంటే, ఎవరైనా మనకు బాగా దగ్గరైన వాళ్ళు చనిపోయి శ్మశానం దగ్గరికి పోయినప్పుడు మాట్లాడతాం, శ్మశాన వైరాగ్యం అంటాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. అలా కాకుండా మనమందరం కూడా ఈ సమాజం కోసం, ఈ సమాజ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి రోజున, అంటే దానికి మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవడమే. సమాజ అభివృద్ధి కంటే తదుపరి వీరేశలింగం పద్ధతులు కావాల్సినటువంటి పని లేదు. మీరందరూ కూడా మన కుటుంబాన్ని మనం సక్రమంగా నడుపుకొని ఒక మంచి మార్గంలో నడిచే నాడు ఈ వ్యవస్థ, ఈ దేశం అన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి చేరతాయని, ఆ విధంగా మనం అందరం కూడా మసులుకోవాలని ఆ లహరి కృష్ణయ్య గారు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి అందరికీ కూడా నమస్కారం తెలియజేసి ముగిస్తున్నాను. ఒక గంట సేపు మాట్లాడదు కానీ గంట కొట్టక్కర్లే, గంట అయితే ఆపేస్తాం. అలాంటి టీచర్ వృత్తులు ఉండి మంచి విషయాలు మొదలుచిన ఆదిమూర్తి గారికి పూర్తిగా నమస్కరిస్తూ తర్వాత శ్రీమన్నారాయణ శ్రీ రాయకృష్ణయ్యకు పాదాభివందనాలు. బంధుమిత్రులు, స్నేహితులు, ఇంకా అనేక మంది మన దగ్గరికి వచ్చినారు. పెద్దలు, ఇంకా టీచర్స్, హెడ్మాస్టర్స్, వీళ్ళందరూ కూడా ఏదికి తీసుకొచ్చి ఏదికి అలంకరిస్తున్నారు. దానికన్నా ముఖ్యంగా గౌరవనీయ నరసింహారెడ్డి గారు కూడా సభాధ్యక్షుడిగా మన మధ్యకు వచ్చి మనకి ఇచ్చినటువంటి మంచి ఉపదేశాల కొరకు ఆ శ్రీమన్నారాయణ రాయకృష్ణయ్యకు పాదాభివందనాలు తెలుస్తున్నాను. బంధుమిత్రులు అందరికి వచ్చిన అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క అమృత మంజరి అనేటువంటి ఒక పుస్తకం అనేది ఈ రోజున అమృత మంజరి 2వ భాగం అనేది ఇప్పుడు విడుదల చేయబడుతుంది. దీనికి ముందుగా అమృత మంజరి 1వ భాగం అనేది విడుదల చేయబడింది. అది ప్రపంచాన్ని అందరికీ పంచిపెట్టడం కాకుండా మా రాయకృష్ణ గారి యొక్క భక్తులకి ఆ అమృత మంజరి అనే బుక్ అనేది మాకు ఇవ్వబడటం జరిగింది. ఇప్పుడు ఆ అమృత మందిరంలో మొదటి భాగంలో
కొన్ని విషయాలు నేను చెప్తాను. ముఖ్యంగా అమృత మంజరి అనేది అసత్యాన్ని విడిచి నకిలిని విసర్జించి సత్యాగ్నిని వెలగకున్న గ్రంథముగా గుర్తించబడినదే ఈ అమృత మంజరి. ముఖ్యంగా శ్రీమన్నారాయణ శ్రీ లాయకృష్ణ గారు ఇచ్చిన ఉపదేశంలో సారాంశంగా, అది భగవద్గీత సారాంశంలో ఇది ఒక పాఠంగా ఈ అమృత మంజరి అనేది ఉందనేది కలపబడడం జరుగుతుంది. ముఖ్యంగా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన విధముగా శ్రీమన్నారాయణుడు శ్రీ లాయకృష్ణ మనిషి రూపంలో వచ్చి మానవుడుగా వచ్చి తన నిజమైనటువంటి ఉత్తమంగా యథార్థంగా నడుస్తున్నటువంటి ప్రజలకి ఈ యొక్క సత్యాన్ని బోధించి ఈ సత్య ప్రకారంగా నడిచిన వారికి జీవ మార్గము, ముక్తి మార్గము, మంచి మార్గము అవలంబించబడుతుందని ఉపదేశించినటువంటి ఒక ముఖ్య సారాంశమే ఈ అమృత మంజరి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ముఖ్యంగా చూసినప్పుడు మహాభారత యుద్ధంలో జరిగిన విధంగా ఈ యొక్క అమృత మంజరి గురించి చెప్పబడడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసినప్పుడు మన ఇండియాలో అనేక మంది కలిగి భగవానులు అని చెప్పి, జగద్గురు అని చెప్పి చాలామంది పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నారు. కానీ నిజమైన కలిగి భగవానుడు ఎవరో అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వేలాది మంది మేమే కలిగి భగవానుని, మేమే జగద్గురు అని చెప్పుకునేటప్పుడు మనం నిజమైన జగద్గురు ఎవరు, నిజమైన కలిగి భగవానుడు ఎవరు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినది. ఆ విధంగా మనం తెలుసుకోవాలంటే వేదాలని మనం పరిశీలించి చూడవలసినది. ఇప్పుడు వేదంలో ఏమో చెప్పడం చూసినప్పుడు మహాభారత పురాణంలో ఏమో చెప్పడం ఉన్నది. దక్షిణ భారతదేశంలో 3 నదులు కలిసే చోట తామరపర్ణి, కావేరి వగైరా నదులు, ఆ 3 నదులు కలిసే చోట నేను అవతరిస్తానని చెప్పేసి అక్కడ మా మహాభారత సారాంశంలో పురాణంలో చెప్పబడి ఉన్నది. అది మాత్రమే కాకుండా శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు కూడా ఒక మాట చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడంటే, నేను దక్షిణ భారతదేశంలో 3 నదులు కలిసే చోట తామరపర్ణి, కావేరి, పాలారు నదులు కలిసే చోట నేను అక్కడ ఆనందాశ్రమను ఏర్పరచుకొని నేను అక్కడ అమ్మాయి ఉంటాను అని శ్రీ పోతులూరి గమనించాలి. ముఖ్యంగా ఒక మాట కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఒక మాట తత్వం ఎవరు చెప్పండి, చెప్పలేదని అనకపోయారు నన్ను మీరు గురుని వాక్యము నేను నేర్చుకోవాలి. చెప్పలేదని చెప్పకపోయారు గురుని వాక్యము, తప్పు త్రోవలో నడుచు వారిని సప్పరించని మింగు శక్తులు, చెప్పలేదని అనకపోయారు. అందుకు ఈ విధంగా ఇది అని చూసినప్పుడు ముఖ్యంగా అక్కడ చెప్పలేదని చెప్పకుండాకే ఈ సత్యాన్ని మీకు అందరికీ మేము ప్రచారం చేస్తున్నాం. ప్రపంచం అంతట్లో కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ చేయడం కారణం ఏంటిది, ఈ సత్యం అనేది ప్రతి ఒక్కరికి తెలియపరచబడాలి. మాకు తెలియదు అని అనకూడదని ఈ యొక్క సత్యాన్ని ఇక్కడ మాత్రమే కాకుండా అనేక ప్రాంతాలలో ఈ యొక్క ఏర్పాటు చేసి ప్రజలందరూ తెలపాలి. వాళ్ళందరూ కూడా దాన్ని తెలుసుకొని మంచి మార్గం, జీవ మార్గం నడవాలనేది ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశం ఉంది. అందు గురించి ప్రియమైన మిత్రుల ద్వారా అందరూ కూడా గమనించవలసింది ఏంటది, ఈ యొక్క సత్య మార్గాన్ని మనం అందరం గ్రహించి దీన్ని మనం పరిపూర్ణంగా సేవించి దీని ప్రకారం మనం నడిచినట్లయితే రాబోయేటువంటి నాశనాన్ని తప్పించుకుందానికి కూడా మనకి ఇది అవకాశం ఉంటుంది. ఇటువంటి కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చే పెద్దలకి ధన్యవాదాలు. అయితే లహరి కృష్ణ వన్ గాడ్ వన్ నేషన్ అని ఎందుకు చెప్పారంటే, టెంపుల్ స్పెల్లింగ్ చెప్పండి, TEMPLE ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 6. చర్చ్ స్పెల్లింగ్ CHURCH ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 6 ఉన్నాయి. మాస్క్ 6 అక్షరాలే. టెంపుల్ అన్నా, చర్చ్ అన్నా, మాస్క్ అన్నా 6 అక్షరాలు సమానంగా కాబట్టి అన్ని మతములు కూడా ఒక్కటి అనే విషయాన్ని ఆయన సంగ్రహించేసి పరిశోధించి పరిశీలించి వన్ గాడ్ వన్ నేషన్ వన్ కంట్రీ వన్ రిలిజన్ అన్న సిద్ధాంతం
ప్రపంచానికంతా చాటి చెప్పినటువంటి మహానుభావుడు లహరి కృష్ణ గారు. తర్వాత విజయ్ కుమార్ గారు కొండ పెట్టుకుంటా వాళ్ళు స్వీట్గా సింపుల్గా మాట్లాడుతూ కోరుతున్నారు. వేదిక పెద్దలు మరియు వేదిక కింద ఉన్నటువంటి శ్రీమన్నారాయణ లహరికృష్ణ గారి భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమృత మంజలి అంకురంటూ ప్రేమ గల చేతుల నైపుణ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పద్మనాభం గారికి, అట్లనే రమణయ్య గారికి, వెంకటేశ్వర్లు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఇట్లాంటి కార్యక్రమాలకి నన్ను మొట్టమొదటిగా నన్ను ఆహ్వానించారు. మరి వాళ్ళకి నా మీద ప్రేమ అభిమానంతో నన్ను ఆహ్వానించారు. నేను చిన్ననాటి నుంచి స్వర్గీయ వెంకయ్య గారు ఉన్నారు. వెంకయ్య గారి కుటుంబం, అట్లానే రమణయ్య గారి కుటుంబం, వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ కూడా ఏదో చిన్నప్పటి నుంచి ఏదో ప్రార్థన చేస్తున్నారంట అనుకునేవాళ్ళు. ఆయనకి పేరు కూడా ప్రార్థన వెంకయ్య అని అట్లా పిలిచారు. తర్వాత వయసు పెరిగే కొద్దీ శ్రీ లహరి కృష్ణ గారు వీళ్ళు దేవుడిగా కొలుస్తున్నారని తెలుసుకున్నాను. నాకు నా జీవితంలో ఇట్లాంటి కార్యక్రమానికి రావడం ఇదే మొదటిసారి. ఇందులో అందరూ ముందు పెద్దలు చెప్పినట్టుగా ఇందులో ఒకే మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా కులాలు మతాలు ఉన్నాయి. ఆ విధంగా ప్రపంచం మొత్తంలో కూడా అమెరికా తీసుకున్నా, బ్రిటన్ తీసుకున్నా, రష్యా తీసుకున్నా అక్కడ ఏదో ఒక్క మతమే ఉంటుంది. 90% ఒకటే మతం ఉంటుంది నాకు తెలిసి. మిగతా మతాలు అనేవి కనిపించవు. కానీ భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని కులాలు మతాలు కలిసి ఒకే ఉంటాయి. శ్రీమన్నారాయణ లహరికృష్ణ గారు కూడా అదే బోధిస్తున్నట్టు పెద్దలు చెప్పారు. ఏంటంటే మంచిని స్వీకరించి చెడును పారద్రోలని. అంటే అదే విధంగా అయితే మన హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ చెప్తున్నది ఒకటే అనే సారాంశాన్ని తీసుకొని శ్రీమన్నారాయణ లహరికృష్ణ గారు ఆ విధంగా చెప్పారని మన వాళ్ళందరూ చెప్పారు. ఎందుకంటే భారతదేశానికి ప్రపంచంలో కూడా ఎక్కడా లేని ఒక గొప్ప కీర్తి ఉంది. ఎందుకంటే అన్ని కులాలు మతాలు అన్నీ కూడా అందరూ కలిసి ఒక ఏకత్వాన్ని చాటుతారు. నాకు తెలిసిన అప్పటి నుంచి నాకు అసలు ఇట్లాంటి కార్యక్రమానికి నేను ఎప్పుడు రాలేదు. నాకు అవగాహన కూడా లేదు. ముందుగా మాట్లాడిన వక్తలందరూ అన్ని చెప్పారు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సరికొత్తగా మాట్లాడారు. తర్వాత ఆర్ కృష్ణయ్య గారు రిటైర్డ్ ఏపీఎస్ఆర్టీసీ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసి ఎవరు ఏం చెప్తున్నారు అనేది శ్రద్ధగా వినేటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. నా పేరు కృష్ణయ్య, రాపూర్ కృష్ణయ్య, ఆర్టీసీ రిటైర్డ్. కానీ ఇదే మొదటిసారిగా నేను రావడం, మిమ్మల్ని ఈ సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కండక్టర్ అయినటువంటి వెంకటేశ్వర గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఇక్కడ అధ్యక్షులు వహిస్తున్నటువంటి రెడ్డి గారికి మిత్రులారా, శ్రీమన్నారాయణ శ్రీహరి కృష్ణ దివ్య సమూహమైన తెలిసి దేశవ్యాప్తంగా దాని గురించి అనేక విషయాల్లో చెప్తూ ప్రజల్లో ఒక దివ్యమైనటువంటి ఒక మంచి ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. అసలుకి ఈ మనిషి జన్మించిన తర్వాత ఏమేం చేయాలా, ఎట్లా ఉండాలా, ఏ విధంగా సమాజంలో నడుచుకోవాలనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం అనుకుంటాం 4 గోడల మధ్యలో మనం ఏం చేసినా ఏం చెప్పినా సరిపోతుంది, మనం ఎవరు చూడరు అనుకుంటున్నాం. కానీ తప్పది. మనలో పంచభూతాలు ఉన్నాయి. మనలో పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలే మనల్ని ఎప్పుడు కాసి
మనతోనే అవి కూడా ప్రయాణిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషిలో కూడా పంచభూతాలు ఉన్నాయి. గాలి లేకపోతే మనిషి నిలబడలేడు, నీరు లేకపోయినా మనిషి బతుకోవడం కష్టం. అందులో కూడా చాలా ఆసక్తిగా అనుకుంటున్నాము. ఆ పుస్తకం విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా మీ నమ్మకంతో తప్పకుండా ఆహ్వానం కోరుకుంటున్నాను. మన గౌరవమైన ఆదిమూర్తి గారు అప్పుడు ఆయన ఎవరో నాకు తెలుసు, నేను ఎవరో ఆయనకు తెలుసు. సరే అప్పటి నుంచి ఆయన మాకు చాలా ఆత్మబంధం అయిపోయాడు. గవర్నమెంట్ ఆయన నడవడం ప్రారంభించాడు. నెక్స్ట్ ఆయన 12వ తారీఖు అహం కూడా తీసుకుని వస్తున్నాం. ఎందుకంటే పుత్రుల కార్యక్రమం అనేది ఉంది 12వ తారీఖు. ఆ పుత్రుల కార్యక్రమానికి ఆయన కూడా నేను తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే ఆయన మంత్రి వస్తున్నారు. ఎందుకంటే ఆయన మాకు మీడియా ఫ్రెండ్, ఆత్మీయ బంధువు, తర్వాత మీడియా ఫ్రెండ్. ఆయన ముందు మా పాసులు అందరూ కూడా చెప్పారు, మాటలు కూడా చాలా మంది తెలుసు. అదేవిధంగా ఈ కొత్త టైంలో ఆయన ముందు వచ్చినప్పట్లో మా వంట చాలా మంది కష్టపడి ఇప్పుడు ఆయన్ని సత్కరించడం బాధ్యతగా ఉంది. ఇప్పుడు ఆయన నేనే సత్కరిస్తాను.
గవర్నమెంట్లో మర్చిపోయారు, ఆయన గవర్నమెంట్లో మర్చిపోయారు. ఆలస్యం ఆదిమూర్తి గారు సత్కారం మనం చేస్తాం. సత్కారం అనేది ఆయన ఉత్తమ శిష్యుడు, ఆయన ఉత్తమ శిష్యులు జీవకుమార్ గారే. ఇంకా ఇంకెవరైనా మాట్లాడవలసి వచ్చి మాట్లాడవచ్చు. లహరి కృష్ణ గారు ఏం చేస్తుంటారు అంటే, పుట్టబోయేది పుల్లి పుజ్జాయి కోసమై పొదుపు గిన్నెకు పాలు పూయుచున్నాడయ్యా, కలిగి వెనలూరు చలువు ఋషులతో కథలకు మాబాబు అతుకుతున్నాడయ్యా, పూల కంచాలలో గోలంబములకు రేపటి భోజనం సిద్ధపరుచుతున్నాడయ్యా, పిలవాడకుండా మొక్కలలోను చొరబడి వింత వింతల రంగు వేయించున్నాడయ్యా, లోకాల చీకట్లు భోకార్ప రవి చంద్ర దీపాలు గగనాన్ని కప్పుతున్నాడయ్యా, పిల్ల కడుపులు శిశువును కల్పించి 10 నెలలు మోయించి ఊపిరిని ఊదుతున్నాడయ్యా, విత్తనమ్మ మహావృక్షము నుంచి అరడి చేయుతున్నాడయ్యా, సద్భక్తులకు కనిపించేను ఉన్న చోటు ఇరిగింపకున్నాడయ్యా, తెరగంట తానుండి తెరముంద మైన నుంచి తెరగంట తానుండి తెరముంద మైన నుంచి సైతక్కలాడించుతున్నాడయ్యా, ఉన్నాడయ్యా, లహరి కృష్ణయ్య ఉన్నాడయ్యా.